రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారం సరోజన గారు, అదేవిధంగా ఈ సమావేశానికి వివిధ దళిత ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అన్న ప్రసాద్ అన్న హెచ్ఆర్ఎఫ్, తర్వాత ఉదయ్ సింగ్ అన్న ట్రైబల్ డెమోక్రటిక్ జేఏసీ నాయకులు, అన్న ఈర్ల కుమార్ అన్న దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని దళిత క్రైస్తవుల రిజర్వేషన్ ఐక్య వేదికను పెట్టి పోరాడినటువంటి అన్నకు, తర్వాత ఇమాన్యుల్ అన్న మాట మాట్లాడాడు. అన్న కూడా దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల ఐక్య వేదిక నాయకులు, తర్వాత కేడాల ప్రసాద్ అన్న ఆర్గనైజేషన్ పూలే సామాజిక జేఏసీ న్యాయవేదికకు సంబంధించినటువంటి నాయకులు, ఇంకా ఇంతకుముందు మనకు బీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దిలకర శ్రీనివాస్ అన్న, తర్వాత బీసీ ఉద్యమ నాయకులు సాయి నరేంద్ర అన్న, ఇంకా మనకు మిత్రులు అక్క పేరు రమక్క, ఇంకా చాలామంది మిత్రులు అందరూ వచ్చారు. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందు, తర్వాత రాష్ట్ర కోశాధికారి మోహనకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు, మిత్రులందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు, జేబీలు, లాక్సలాములు. మిత్రులారా, ఈరోజు 2026 మార్చి 24 తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి సంబంధించినటువంటి చింతాడ ఆనంద్ అనేటటువంటి పాస్టర్ మీద 2021 డిసెంబర్లో మొట్టమొదటగా ఆయన దోమ కోటిరెడ్డి అనేటటువంటి ఒక ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడని చెప్పి నిందితులు ఫోన్లు వేసి నువ్వు అక్కడ ఇంట్లో ప్రార్థనలు చేయడానికి వీల్లేదని భయపెట్టడం జరిగింది. 2021లో 3 సార్లు దాడులు చేయడం జరిగింది. ఒకసారి దోమ కోటిరెడ్డి ఇంట్లోనే ఆదివారం రోజు ప్రేయర్ చేసి వస్తున్నటువంటి క్రమంలో పాస్టర్ చింతాడ ఆనంద్ను బయటికి పిలిచి ఆయన యొక్క బైక్ కీసు లాక్కుని తర్వాత ఈడ్చుకెళ్ళి దాదాపు ఒక 25 మంది 30 మంది మూక దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయంలో చందోలు పోలీస్ స్టేషన్లో 2021 జనవరిలో ఒక కేసు నమోదైంది. 26 తారీఖు రోజు 8/2021 అనేటటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు 31RS 32VA అనేది నమోదైనవి. 506 తర్వాత 343 తర్వాత 234 ఇవన్నీ సెక్షన్ల కింద కేసు నమోదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారంగా బాపట్ల డిఎస్పీ విచారణ చేసి ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేశాడు. ఎస్సీ ఎస్టీ గుంటూరు కోర్టులో న్యాయ విచారణ జరిగింది. ఆ న్యాయ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఎస్సీ ఎస్టీ కోర్టులో నిందితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టివేయించడం అనేది జరిగింది. దాన్ని అంటే ఒక పాస్టర్గా ఒక 10 సంవత్సరాలుగా ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి చింతాడ ఆనంద్ తన విశ్వాసము మతం హిందూ మతంలో ఉన్నటువంటి ఆయన 10 సంవత్సరాలుగా విశ్వాసాన్ని మార్చుకుని మతాన్ని మార్చుకుని ఒక క్రైస్తవునిగా మారినటువంటి చింతాడ ఆనంద్ పాస్టర్గా ప్రార్థనలు చేస్తూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన ఈరోజు నువ్వు హిందూ మతం నుండి క్రిస్టియన్ మతానికి వెళ్తే 1950 రాజ్యాంగ చట్టం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 341 ఆర్టికల్ ప్రకారంగా నువ్వు హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతానికి వెళ్తే ఆ క్రిస్టియన్ మతంలో అంటే మనం సుప్రీంకోర్టు 2026 తర్వాత మార్చి 24 తారీఖు రోజు ఇచ్చినటువంటి ఆర్డర్లో కానీ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో కానీ మనం పరిశీలించినట్లయితే వాళ్ళు చాలా చర్చిల గురించి ప్రస్తావించారు. లూథరన్ చర్చు, తర్వాత పెంతికోస్త్ చర్చు, తర్వాత మొత్తం ఆ జడ్జిమెంట్ని చూస్తే ఎన్ని రకాల చర్చిలు ఉన్నాయి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఓల్డ్ సిరియన్ అంటే యానిసెంట్ సిరియన్ సంబంధించిన క్రిస్టియన్కి సంబంధించిన విషయం కానీ, తర్వాత ప్రొటెస్టెంట్లు కానీ, లూథరన్స్ కానీ, తర్వాత ఇంకా చాలా అంటే ఇప్పుడు మేము ఒక నోటు కూడా రాసింటి అనుకోకుండా జిరాక్స్ రాలేదు, దాంట్లో అన్ని విషయాలు మేము అంటే ఈ మొత్తం చర్చిలు మీరు ఒక క్రైస్తవ విశ్వాసాన్ని పాటించినప్పుడు క్రైస్తవంలో కులం లేదు, క్రైస్తవంలో వివక్ష లేదు, క్రైస్తవంలో అడ్రాంతనం లేదు, క్రైస్తవంలో దాడులు లేవు, అణిచివేత లేదు అనేటటువంటి దానితో నువ్వు పాస్టర్గా ఉన్నావు కాబట్టి నీకు ఈ ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు, నీకు రిజర్వేషన్లు వర్తించవని చెప్పి ఈరోజు వాళ్ళు పేర్కొన్నారు.
అట్లా పేర్కొన్నటువంటి దాన్ని అక్కడ డిఫెన్స్ లాయర్ అయితే చింతాన ఆనంద్ వైపు మాట్లాడేటువంటి డిఫెన్స్ లాయర్ చాలా క్లియర్గా ఈరోజు కులం అనేది పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కులం మారదు, మతం అనేది ఎప్పుడైనా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది, విశ్వాసం అనేది ఎప్పుడైనా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. కులము, అంటరానితనము, వివక్ష, అణచివేత, దాడులు, దౌర్జన్యాలు కులపరంగానే జరుగుతున్నాయి. ఈరోజు చింతాడ ఆనంద్పై ఎస్సీ మాదిగానే దాడి చేశారు. ఒకవేళ పాస్టర్ అయితే నిజమే, ఆయన ఒకవేళ పాస్టర్ అయితే ఆయన బీసీసీ అయితే మరి క్రైస్తవుడే అయితే ఒక ఈ రోజు క్రైస్తవుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ క్రైస్తవులు కానీ రెడ్డి క్రైస్తవులు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ ఎందుకు రక్షణగా రానటువంటి ఒక బ్రాహ్మణ వేణుగోపాల్, ఇప్పుడు మన షర్మిల గారి భర్త వేణుగోపాల్ గారు ఆయన ఒక పెద్ద చర్చిలకు సంబంధించిన పెద్ద నాయకుడు, తర్వాత ఈ జగన్ రెడ్డి గారు మొత్తం చర్చిలకు సంబంధించిన నాయకుడు, తర్వాత ఈరోజు రెడ్లు కానీ బ్రాహ్మణులు కానీ బీసీలు కానీ అగ్రకులాలన్నీ కూడా ఈ చర్చిలను మొత్తంగా కూడా ఆ యొక్క క్రైస్తవ మిషనరీలనంతా కూడా నడుపుతా ఉన్నారు కదా. మరి నిజమే, మరి కోర్టు సుప్రీం కోర్టును మనం గౌరవిద్దాము, తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మనం గౌరవిద్దాము అనుకున్నప్పుడు ఒక క్రైస్తవుల మీద దాడి జరిగితే క్రైస్తవులంతా ఎందుకు వాయిస్ రేజ్ చేయడం లేదు? ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నటువంటి క్రైస్తవులు కానీ రెడ్లుగా ఉన్నటువంటి క్రైస్తవులు కానీ బీసీలుగా ఉన్నటువంటి క్రైస్తవులుగా కానీ అగ్ర కులాలుగా ఉన్నటువంటి క్రైస్తవులంతా ఎందుకు నోరెత్తడం లేదు? మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిందితులు, రెడ్లకు సంబంధించిన నిందితులకే ఈరోజు క్రైస్తవ రెడ్లు కానీ క్రైస్తవ బ్రాహ్మణులు కానీ క్రైస్తవ కమ్మాలు కానీ క్రైస్తవ కాపులు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చూసినప్పుడు భారతదేశంలో కులం అనేది భౌతిక వాస్తవము, సామాజిక వాస్తవము. సామాజిక వ్యవస్థలో కులం పునాదుల మీదనే ఈరోజు అన్ని జరుగుతాయి. కాబట్టి కులం అనేది అనివార్యంగా అక్కడ నీవు ఏ మతానికి వెళ్ళినా, ఈరోజు బౌద్ధం కులం లేదు బౌద్ధంలో అని అనుకుంటే బౌద్ధంలో కూడా ఈరోజు బ్రాహ్మణ ఆధిపత్యమే నడుస్తా ఉన్నాం. ఏ మతంలో తీసుకున్నా, ఈరోజు ముస్లిం మతంలో తీసుకున్నా, ఈరోజు ముస్లిం మతానికి సంబంధించినటువంటి పఠాన్లు కానీ లేకపోతే షియాలు కానీ ఈరోజు చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన, అంటే ఏ మతమైనా కూడా ఈరోజు ఆధిపత్య కులాల యొక్క కేంద్రము తమ ఆధీనంలో తమ ఆధిపత్యంలో కొనసాగుతున్నటువంటి స్థితిలో ఈరోజు వివక్ష, అణిచివేత, దాడులు, దౌర్జన్యాలు, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి కులాలుగా ఈరోజు రక్షణ అదేదో మీరు భిక్ష పెట్టలేదు. ఈరోజు రిజర్వేషన్లు మీ రిజర్వేషన్లు పోరాడి సాధించుకున్నటువంటి తర్వాత ఈరోజు రాజ్యాంగము మీ భిక్ష కాదు, ఎన్నో వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు అవన్నీ కూడా రక్షణలు. ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఒక 1985 ప్రకాశం జిల్లాలో కారంచెడు అనేటువంటి గ్రామంలో 6 మంది మాదిగలు చనిపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దళిత ఉద్యమము, దళితులంతా సంఘటితమై తెచ్చుకున్నటువంటి చుండూరులో దాదాపు 12 మంది చనిపోయిన తర్వాత ఈరోజు రక్షణ చట్టం వచ్చినటువంటి పరిస్థితి, ఈరోజు రక్షణలు వచ్చినటువంటి సౌకర్యాలు వచ్చినటువంటి పరిస్థితులలో ఆ రక్షణలను సౌకర్యాలను తీసేయడానికి 2012లో కోర్టులు ప్రయత్నం చేసినాయి, 2015లో ప్రయత్నం చేసినాయి, 2018లో ప్రయత్నం చేసినాయి. ఎస్సీ ఎస్టీ చట్టం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ అగ్రకుల కోర్టుల ద్వారా. ఈ కోర్టులలో నిజంగా మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఎక్కడున్నది? ఈరోజు సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏ కోర్టులలో క్రింది కోర్టులలో తప్పితే ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు కానీ ఆ కోర్టులలో లేరు. మీరు బ్రాహ్మణ అగ్రహారాలుగా కొనసాగుతా ఉన్నాయి. ఈరోజు హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ బ్రాహ్మణ అగ్రహారాలుగా, బ్రాహ్మణులే జడ్జిలుగా ఈరోజు మెజార్టీ మీరు జడ్జిలుగా ఉంటున్నారు. కాబట్టి మీరు ఈరోజు కులం గురించి లేదు అని మాట్లాడడం అనేది ఈరోజు అంటే ఒక పౌరునిగా ఈ సామాజిక వ్యవస్థలో కులం యొక్క అంటరానితనాన్ని లేదా ఆధిపత్యాన్ని, అణచివేతను, దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నటువంటి ఒక బాధితులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు బాధితునికి ఏడ్చుకునేటటువంటి హక్కు లేదని చెప్పి బాధితుల మీద దాడులు చేసినటువంటి, దౌర్జన్యాలు చేసినటువంటి, అన్యాయాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి శిక్షించాల్సినటువంటి ఈరోజు వ్యవస్థలు ఈరోజు కులం లేదని చెప్పి మతం మారితే ఇక్కడ మొత్తం ప్రపంచానికి సంబంధించిన మొత్తం క్రైస్తవాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవం గురించి ఇంతకుముందే మన అన్న చెప్పాడు జీలకర్ర, మన అన్న కూడా చెప్పాడు ఈర్ల కుమార్ అన్న. 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ 2008లో సచార్ కమిటీ కానీ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా తిరిగి ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఎవరున్నారు? క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈరోజు ఈ దేశంలో క్రైస్తవులు అంటే ఒక 10% ఉన్నటువంటి రెడ్లు కానీ కమ్మలు కానీ బ్రాహ్మణులు కానీ బీసీలు కానీ కాదు.
క్రైస్తవులంటే దళితులే, అంటే క్రైస్తవులంటే తప్పకుండా గ్రామాల్లో వెళ్తే వాళ్ళు హరిజనులని మాట్లాడేటటువంటి పరిస్థితి, లేదా ఎస్సీలని మాట్లాడేటటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఎస్సీ కాలనీలోకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కాలనీలో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలో ఏ పాస్టర్ వచ్చి ప్రార్థనలు చేస్తా ఉన్నాడు? తప్పకుండా మళ్ళా మాదిగా ఎస్సీ మాదిగ కాలనీలో వచ్చి మాదిగకు సంబంధించిన పాస్టరే ప్రార్థన చేయాల్సిన ఒక బ్రాహ్మణ పాస్టర్ రాడు, ఒక రెడ్డి పాస్టర్ రాడు, ఒక కమ్మ పాస్టర్ రాడు. అక్కడ ఖచ్చితంగా మరి ఏ కులానికి సంబంధించిన చర్చ్ అక్కడ కొనసాగుతా ఉన్నది. మాలలకు సంబంధించినటువంటి ఒక చర్చ్, మాదిగలకు సంబంధించినటువంటి ఒక చర్చ్, బీసీలకు సంబంధించినటువంటి ఒక చర్చ్, కమ్మలకు సంబంధించిన ఒక చర్చ్, బ్రాహ్మణులకు సంబంధించిన ఒక చర్చ్. ఈ విధంగా కులాల పరంగా చర్చిలు విడిపోయి, కులాల పరంగా పాస్టర్లు విడిపోయి, కుల వివక్ష, అంటరానితనము, దాడులు, దౌర్జన్యాలు, అవమానాలు, వివక్ష జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు కానీ, కార్యనిర్వాహక వ్యవస్థకు కానీ, శాసన వ్యవస్థకు కానీ, అంటే ఈరోజు పోలీస్ అధికారులకు, లేకపోతే న్యాయాధికారులకు, తర్వాత మీడియాకు ఈరోజు కనబడడం లేదా? మరి ఈ దేశంలో కులం అనేది వాస్తవంగా ఎవరి మీద దాడులు చేస్తూ ఉన్నది అనేది కనబడడం లేదా అంటే కనబడుతున్నది. కనబడక ఏమీ లేదు, వాళ్ళ అనుభవంలో లేకుండా ఏమీ పోలేదు. అయినా ఇటువంటి తీర్పులు ఎందుకు వస్తా ఉన్నాయి అని మనం ఆలోచించినప్పుడు తరతరాలుగా, వేల సంవత్సరాలుగా అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ అందరినీ విడదీసి ఈరోజు కులాలుగా విడదీసింది. కనీసం మాదిగలుగా కలిసి ఉండేటటువంటి పరిస్థితి, మాలలుగా కలిసి ఉండేటటువంటి పరిస్థితి, లేదా మొత్తంగా 59 లేదా 61 అంటరాని కులాలుగా కలిసి ఉండేటటువంటి పరిస్థితి, లేకపోతే బీసీలుగా కలిసి ఉండేటటువంటి పరిస్థితి, అక్కడ అగ్రవర్ణాలుగా కలిసి ఉండేటటువంటి పరిస్థితి కాకుండా ఈ రోజు అగ్రవర్ణాలకు, అగ్రవర్గాలకు, పెట్టుబడిదారులకు, పైన ఉన్నటువంటి మీగడ వర్గానికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఏవైతే దౌర్జన్యాలను, అణచివేతను ఎదుర్కొంటున్నటువంటి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళంతా 85% ఉన్నటువంటి ప్రజలంతా ఐక్యం కాకుండా ఈరోజు మాదిగల మధ్య లేదా దళితుల మధ్య మాదిగ సమస్య తీసుకొచ్చి ఈరోజు మాదిగ రిజర్వేషన్ పేరుతో గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంత పెద్ద ఘర్షణలు జరిగాయి, ఎంత పెద్ద వివక్ష అంటే మాదిగలే కొట్టుకునేటటువంటి స్థితిని క్రియేట్ చేశారు. ఈరోజు ఏ బీసీ కులాలు కూడా, బీసీలు చాలా వందల వేల కులాలు ఉన్నప్పటికీ కూడా బీసీలంతా కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు. దళితులు వందల వేల కులాలు ఉన్నప్పటికీ కూడా అంటరానితనానికి వ్యతిరేకంగా, అవమానానికి వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్యంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేకుండా కుట్రలు, కుతంత్రాలలో, అందుకే మహాత్మా పూలే అన్నాడు, బ్రాహ్మణిజం అంటే నథింగ్ బట్ ఏం లేదు, కుయుక్తుల సంచి. అది ఎప్పుడైనా ఒక కుట్రలను, కుయుక్తులను బ్యాగులో వేసుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కుట్రను, ఆ కుతంత్రాన్ని బయటకు తీస్తుంది. అది ఈ రోజు న్యాయ వ్యవస్థ ద్వారా గాని, లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా గాని, శాసన వ్యవస్థ ద్వారా గాని తీసుకొస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ తీర్పులు వస్తా ఉన్నాయి. ఈ తీర్పుల యొక్క సారాంశం గాని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ, ఈరోజు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ మనువాద సంస్థలని వాటి యొక్క కుట్రలు, కుతంత్రాలను అర్థం చేసుకుంటే మళ్ళీ మాదిగలలో కూడా మాదిగలంతా కలిసి ఉండడానికి వీల్లేదని చెప్పి మాదిగలల్లా కూడా దళిత హిందువులు అంటే హిందూ మతానికి సంబంధించిన మాదిగలు, క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మాదిగలు, సిక్కు మతానికి సంబంధించిన మాదిగలు, ముస్లిం మతానికి సంబంధించిన మాదిగలు, లేదా ఇంకా ఇతర మతాలకు సంబంధించిన మాదిగలు, లేదా మాలాంటి వాళ్ళు, లేదా నాస్తికులు, లేదా ఏతువాదులు, లేదా విశ్వాసాన్ని నమ్మనటువంటి వాళ్ళు, ఈ విధంగా విడదీస్తూ వీళ్ళంతా ఒకే కులంలో కూడా ఒక విభజన అంటే విభజన ఒకే కుటుంబంలో కూడా విశ్వాసాల పరంగా ఇంతకుముందే అన్నవాళ్ళు చెప్పినట్టు ఒకే కుటుంబంలో ఒక తండ్రికి సంబంధించినటువంటి కొడుకు హిందూ మతానికి సంబంధించిన దేవుణ్ణి పూజిస్తే, ఇంకొక కొడుకు క్రైస్తవ మతానికి సంబంధించిన దేవుణ్ణి పూజిస్తే ఇక్కడ ఈయన ఎస్సీ కాదు, ఇక్కడ ఈయన ఎస్సీ అని ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే మీకు ఈ దేశంలో 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదలు, శ్రామికులు అంతా కూడా కలవడానికి, ఐక్యంగా ఉండడానికి వీల్లేదని కుట్రలు, కుతంత్రాలతో మీరు అనైక్యతను సృష్టించేటటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు సాగవు అని చెప్పడానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నము దళిత బహుజనుల నుంచి, శ్రామికుల నుంచి, కార్మికుల నుంచి, రైతుల నుంచి, విశాల ప్రజానికం నుంచి మనం ఇవ్వాల్సినటువంటి ఒక ప్రతిఘటన, నిరసన, ఒక ఐక్యతను చాటాల్సినటువంటి సందర్భాలు మనకు వస్తున్నాయి. మరి ఎప్పుడు మనము అంటే ఒక దగ్గర కూర్చుని ఒక ఫంక్షన్లో అయినా మనం అంతా కలిసి కూర్చుని తినే పరిస్థితి లేదు, లేదా ఒక దగ్గర మహాత్మా పూలేను కానీ గౌరవించడం, లేదా ఒక బుద్ధుని కానీ, ఒక అంబేద్కర్ని కానీ, ఒక పెరియార్ని కానీ, సావు మహారాజుని కానీ, సావిత్రి బాయిని కానీ, లేదా మన కులాలలో ఉన్నటువంటి మహనీయులను
కీర్తించి ఒక దగ్గర కూర్చుని సమావేశమై అందరూ కలిసి భోజనం చేసి మన ఐక్యతను చాటేటటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ కూడా లేనప్పుడు కనీసం మన మీద దాడులు జరిగినప్పుడు, దౌర్జన్యాలు జరిగినప్పుడు, హత్యలు అత్యాచారాలు జరిగినప్పుడు, లేదా సుప్రీంకోర్టు హైకోర్టులు ఇటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు, లేదా చింతాడ ఆనంద్కు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు, నువ్వు ఎస్సీవి కాదు అని చెప్పి నీ మీద దాడి జరగలేదు, లేదా దాడికి సంబంధించిన నేరము న్యాయము లేదు అని చెప్పినప్పుడు కూడా మనం స్పందించకపోతే, మనం మాట్లాడకపోతే, మనం ఐక్యం కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాము? మన వాళ్ళు ఏడుస్తూ ఉంటే, మన వాళ్ళు చచ్చిపోతూ ఉంటే, మన మీద అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమాలు జరుగుతూ ఉంటే, దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే, కనీసం తప్పును తప్పు, ఇది అన్యాయము అని చెప్పడానికి రాకుండా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే, లేదా బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, కష్టాలలో సమస్యల్లో ఉన్న వాళ్ళే ఈరోజు దేవునితో కొలుసుకుంటామంటే కనీసం మీరు రోడ్ల మీద వచ్చి కూడా ప్రార్థనలు చేయకపోతే, ర్యాలీల దగ్గర వచ్చి ప్రార్థనలు చేయకపోతే, చర్చిలోనే ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు చర్చిలు అదే ఆదివారం రోజు, ఈరోజు ఆదివారం అనుకున్నప్పుడు ఈ చర్చిలో ప్రార్థన చేసేటటువంటి దాన్ని వేదికను మార్చి ఒక హన్మకొండ సెంటర్లో ప్రార్థన చేయండి, వరంగల్ సెంటర్లో ప్రార్థన చేయండి. మన దేవుని ఒక క్రీస్తును కొలవండి, కొలిసి మాకు ఈ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు దేవా అని చెప్పి బహిరంగంగా ఒక ప్రార్థన ఎందుకు చేయడం లేదు? ఒక బహిరంగ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఈ కన్నీళ్లను బహిరంగ సమాజానికి, ఈ బాధను, ఈ కష్టాలను, ఈ దుర్మార్గాలను, అక్రమాలను, అన్యాయాన్ని ఎందుకు చేయడం లేదు? మరి ఈ విశ్వాసంలో మునిగి తేలినన్ని రోజులు, మరి ఈ విశ్వాసాల పరంగా ఒకవైపు ఏ విశ్వాసం కలిగి ఉన్నా ఈరోజు అంటే బీజేపీలో కావచ్చు, ఈరోజు ముస్లిం నాయకులు ఉన్నారు, బీజేపీలో క్రిస్టియన్ నాయకులు ఉన్నారు, బీజేపీలో బ్రాహ్మణ నాయకులు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కులాలకు సంబంధించిన పై వర్గాన్ని, మీగడ వర్గాన్ని, లేదా పెట్టుబడిదారి వర్గాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు మన మొత్తం భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, ఈ హిందూ దేశంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఆదాని ఎంతనో హిందువు, ఒక పేద తిండి లేనటువంటి, కూటికి గతి లేనటువంటి, గూడు గుడ్డ గతి లేనటువంటి, వైద్యం అందనటువంటి, ఉపాధి లేనటువంటి, మాట్లాడే స్వేచ్ఛ లేనటువంటి, సంఘం లేనటువంటి, 8 అవసరాలు లేనటువంటి ఒక సాధారణ అట్టడుగున ఉన్నటువంటి హిందువు ఆదాని సమానమని బీజేపీ వాయిస్ ఇస్తా ఉంటే ఈరోజు అవును మేము ఆదాని హిందువే, నేను హిందువే అని చెప్పి ఢిల్లీలో ఒక రిక్షా కార్మికుడు తన కూతుళ్ళకు తిండి పెట్టలేక 3 కూతుళ్ళు డొక్కలు ఎండిపోయి ఒక అస్థిపంజరాలుగా మారి చనిపోతే, అస్థిపంజరాలుగా మారినటువంటి ఒక రిక్షా కార్మికుడు ఒక ఆదాని సమానమని బీజేపీ మాట్లాడుతూ ఉంటే మరి పెట్టుబడిదారులకు, ధనవంతులకు, పైన ఉన్నటువంటి వర్గానికి వ్యతిరేకంగా కింద ఉన్నటువంటి వర్గము ముందుకు రాకుండా, నిరసన తెలియజేయకుండా, ప్రతిఘటించకుండా ఒక వర్గ పోరాటాన్ని, కులవర్గ పోరాటాన్ని, ఒక ప్రతిఘటన పోరాటాన్ని, ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని, ఒక సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకుపోకుండా మనమంతా హిందువులం, గంగ సింధు బంధువులం, మనది భారతము, మనది ఇండియా అని మీరు మాట్లాడుతున్నారంటే, ఇంకా మోసం చేస్తున్నారంటే మనం ఆ మోసాన్ని గ్రహించకపోతే ఇప్పటికైనా హిందుత్వ లేదా అగ్రకుల మనువాద బ్రాహ్మణ వ్యవస్థ యొక్క కుట్రలను, కుతంత్రాలను పూలే చెప్పాడు, మనకు బుద్ధుడు చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడు, సాహు మహారాజ్ చెప్పాడు, తర్వాత పెరియార్ చెప్పాడు, ఎంతో మంది మహనీయులు చెప్తా ఉంటే ఆ మహనీయుల వారసత్వాన్ని, ఆశయాలను, లక్ష్యాలను పక్కకు పెట్టి మనం ఈ రోజు ఎటువైపు వెళ్తా ఉన్నాము, ఎవరిని మోస్తా ఉన్నాము, ఎవరి కోసం మన యొక్క కాళ్లను లేక మన శ్రమను అర్పిస్తా ఉన్నాము అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎస్సీలలో ఉన్నటువంటి, లేదా క్రైస్తవులలో ఉన్నటువంటి, లేదా పేదల్లో ఉన్నటువంటి, కార్మికుల్లో ఉన్నటువంటి, రైతులలో ఉన్నటువంటి, మొత్తం ఒక విశాల ప్రజానికంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు మధ్యతరగతి బుద్ధిజీవులైన ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడానికి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఎందుకు ఈ ప్రయత్నం అంటే, పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా, చర్చిల దగ్గరికి వెళ్ళినా, దళిత వాడల దగ్గరికి వెళ్ళినా, క్రైస్తవ కాలనీ దగ్గరికి వెళ్ళినా ఈరోజు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి లేని సందర్భంగా అక్కడ మీగడ వర్గంగా, లేదా మధ్యతరగతి వర్గంగా, ఉద్యోగ వర్గంగా, లేదా ఒక అవగాహన కలిగినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఆలోచించాల్సినటువంటి అవసరము, కింద ఉన్నటువంటి మాస్ ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరము, ప్రత్యేకంగా ఈ వర్గము ఎదిగి వచ్చినటువంటి లేదా ఒక పైకి వచ్చినటువంటి వర్గం మీద, మధ్యతరగతి బుద్ధిజీవుల మీద, ప్రజాస్వామిక వాళ్ళ మీద, లేదా ప్రజా సంఘాల మీద, సామాజిక న్యాయాన్ని కోరేటటువంటి వ్యక్తుల మీద, లేదా మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేసేటటువంటి కొంతమంది వ్యక్తుల మీద అయినా మన మీద ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఈ ఆలోచనను, ఈ చైతన్యాన్ని తీసుకుపోవాలని, తప్పకుండా
తప్పకుండా ఈ పోరాటాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మరి గ్రౌండ్ లెవెల్లో కూడా లేదా చర్చిల వరకు లేదా దళిత కాలనీల వరకు క్రైస్తవ కాలనీల వరకు మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అగ్రకుల పాస్టర్లను అగ్రకుల క్రైస్తవులను మనం వేరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కింది కులాలకు సంబంధించిన క్రైస్తవులను, కింది కులాలకు సంబంధించిన హిందువులను, కింది కులాలకు సంబంధించిన బౌద్ధులను, కింది కులాలకు సంబంధించిన సిక్కులను, కింది కులాలకు సంబంధించిన అందరినీ కూడా ఏకం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. ఆ అవసరం కోసమే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అన్ని రాష్ట్రంలో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు వరంగల్ కేంద్రంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశము నికి చాలా మంది వరంగల్ పట్టణానికి సంబంధించి మన అన్న ఇర్ల కుమార్ అన్న చాలా ప్రయత్నం చేశారు, నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా మన అన్న వాళ్ళు మనకి ఇక్కడ ఉదయ్ కుమార్ అన్న, ప్రసాద్ అన్న, చాలా మంది వ్యక్తులందరూ ఉన్నారు, మీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని తప్పకుండా కింది స్థాయి ఒక మాస్ పోరాటంగా మనం మలచకపోతే మనం ఈ 2-3 సంవత్సరాలు ఇప్పటికే 2024లో బీజేపీకి అసలు మెజార్టీ రాలేదు. వాళ్ళ ఈవీఎం కుట్రల ద్వారా ఎన్నికల కమిషన్ను ముందు పెట్టి, లేకపోతే వాళ్ళ ఎన్నికల అధికారులను ముందు పెట్టి మొత్తం కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళు కొంత 240 ఎంపీ సీట్లను ప్రకటించుకున్నారు. 240 సీట్లు మొన్న పార్లమెంట్లో వాళ్ళ చట్టాలు, వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలను నిర్ణయించుకోలేరు లేదా మార్చుకోలేరని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకవర్గ, నిజానికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి శూద్ర అగ్రకుల పార్టీలు, ఈ శూద్ర అగ్రకుల పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసము లేదా మాస్ ప్రజల ప్రయోజనాల కోసము, మెజార్టీ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ కుట్రలను ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పాడు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిగతా పార్టీల ముక్త అంటే ఏ పార్టీని, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ లేదు, తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో షిండే పార్టీ తన బీజేపీ మిత్ర పార్టీ అయినటువంటి శివసేన పార్టీని లేదు. అంటే ఏ రాష్ట్రంలో కూడా పార్టీలు లేకుండా ఎక్కడ గెలిచినా వెనుకటికి గ్రామాల్లో కులంలో అనేవాళ్ళు అన్నట్టు, ఒక బర్రె కానీ ఆవు కానీ ఎక్కడ మేసింది అనే దానికంటే కూడా ఏ దొడ్లో వచ్చి ఈనింది, నా దొడ్లో ఈనిందా లేదా అనేటటువంటి, కాబట్టి ఎక్కడ గెలిచాడు, ఎక్కడ ఎవరు కష్టపడ్డారు, ఏ పార్టీ కాదు, ఈ ఎంపీ నా పార్టీ అంటే నాకు మద్దతు ఇస్తున్నా లేదా నా పార్టీలోకి వస్తున్నా లేదా, గెలిచిన తర్వాత ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలంతా బీజేపీ గొడుగు కిందికి వెళ్ళి ఈరోజు పార్లమెంటులో మెజార్టీని తీసుకుని ఎన్ని చట్టాలను అంటే ప్రజా వ్యతిరేకమైన, శ్రామిక వ్యతిరేకమైన, కార్మిక వ్యతిరేకమైన, రైతు వ్యతిరేకమైన, క్రైస్తవ వ్యతిరేకమైన, పేదల వ్యతిరేకమైన, అన్ని సామాజిక న్యాయ వ్యతిరేక, ఒక కనీసమైన మానవత్వం లేనటువంటి ఒక మనువాద చట్టాలను తీసుకొచ్చి పైన ఉన్నటువంటి అగ్ర కులాలను, అగ్ర వర్గాలను మేపడానికి లేదా వాళ్ళ రాజ్యాధికారాన్ని, వాళ్ళ యొక్క సంపదను, వాళ్ళ యొక్క భూములను పెట్టుబడిదారులు అదానీ, అంబానీ లేకపోతే టాటా బిర్లాల చేతిలోనే ఉంచుకోవడానికి ఈరోజు బీజేపీ ఆడుతున్నటువంటి హిందూ మతోన్మాదులు లేదా హిందుత్వవాదులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా, శూద్ర అగ్రకుల పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ శూద్ర అగ్రకులాలు కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలంతా సమీకరించి నాయకత్వం వహించి మళ్ళీ నువ్వు పోయి వాళ్ళ దగ్గర కలుస్తున్నావు, నీకు కూడా అక్కడ వివక్ష ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించకపోతే మీకు పుట్టగతులు ఉండవు అనేటటువంటి విషయాన్ని కూడా శూద్ర అగ్రకుల పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు గమనించాలని, ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లాంటిది కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ ఉంటే, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే లేదా దళితుల మీద దాడులు చేస్తే, దళితులకు సంబంధించినటువంటి కుల దురాంకార హత్యలో నాశనం అయిపోతూ ఉంటే, మొత్తం దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే, ఒక కార్యనిర్వాహక వ్యవస్థను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ కలెక్టర్ను కానీ చేసి న్యాయం చేయకపోతే మరి ఈరోజు బీజేపీ అందరినీ మమ్మల్నే కాదు మింగడం, మిమ్మల్ని కూడా మింగేటటువంటి ఒక తిమింగళం లాగా అయ్యేటటువంటి ఒక పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్యమై శూద్ర అగ్రకులాలు కూడా తమ యొక్క ఉనికి శూద్రవర్ణమని పూలే చెప్పినటువంటి బహుజనుల్లో శూద్రులను కలుపుకున్నటువంటి పూలే ఒక విశాలమైనటువంటి ఒక వ్యూహము ఎత్తుగడతో ఏవైతే బహుజనులు అని చెప్పారో ఆ బహుజనులలో శూద్ర అగ్రకులాలు కూడా ఉన్నాయి. శూద్ర అగ్రకులాల అస్తిత్వానికి కూడా ప్రమాదం వచ్చింది అనేటటువంటి విషయాన్ని
గ్రహించకపోతే తప్పకుండా మళ్ళీ ఒక పెద్ద వినాశనము అనేది ఈ దేశంలో జరిగే అవకాశం ఉంది. ఈ వినాశనానికి, విధ్వంసానికి, సామాజిక న్యాయ అణచివేతకు లేదా మొత్తం ప్రజాస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా మనమంతా కూడా బుద్ధిజీవులుగా, ప్రజాస్వామికవాదులుగా, మేధావులుగా, విద్యావంతులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా, శ్రామికులుగా, కార్మికులుగా, రైతులుగా, మహిళలుగా అందరూ కలిసి ఒక ఐక్య పోరాటాన్ని నిర్మించాలని, ఆ క్రమంలోనే దళిత క్రైస్తవులకు, అందుకే మేము క్యాప్షన్లో దళిత క్రైస్తవులని మీరే ముద్ర వేసి అక్కడ దళితుడు అని ఇచ్చినప్పుడు దళితులకు కులం లేదని నువ్వు ఎట్లా మాట్లాడు? కులం ఉన్నంత వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటాయి. అవి ఉండకుంటే మేము ఉండే ప్రసక్తి లేదు. అవి తెచ్చుకునే వరకు ఈ పోరాటం ఆగదని, ఆ పోరాటంలో అందరూ కలిసి రావాలని, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తప్పకుండా ఐక్య పోరాటంలో భాగమవుతుందని, అందరిలో కలిసి పోరాడతామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.